వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. లక్కవరం పిహెచ్సి పరిధిలోని ప్రజలందరూ సీజనల్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని లక్కవరం డాక్టర్ ఉదయ్ కిరణ్ తెలిపారు. రానున్నది వర్షాకాలం కాబట్టి కాసిచల్లార్చిన నీళ్లు తాగాలని లక్కవరం పంచాయతీలో పంచాయతీ సహకారంతో శానిటేషన్ చేయించడం జరిగిందన్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ కేసులు మా పిహెచ్సిలో రాలేదని తెలిపారు. పడుతున్న వర్షాలు కారణంగా ప్రజలందరూ వ్యాధులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇంటి దగ్గర మురుగుగుంటలు లేకుండా చూసుకోవాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ ఉదయ్ కిరణ్ తెలిపారు. డాక్టర్ ఉదయ్ కిరణ్ అండి. లక్కవరం పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న సీజన్లో వ్యాధులు బాగా ప్రబలుతున్నాయి కదండి. అందుకు రక్షణ చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. శానిటేషన్, వాటర్ ట్యాంకుల క్లీనింగ్ అన్నీ చేసాము పంచాయతీ వాళ్ళ సహకారంతో. ప్రస్తుతం మన లక్కవరం గ్రామ పంచాయతీకి సంబంధించి అయితే డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, మలేరియా అటువంటి జ్వరాలు ఏమి ఇప్పటివరకు అసలు ఏమీ రిపోర్ట్ అయితే అవ్వలేదండి. ఒకటి జలుబు, దగ్గు కేసులు కొద్దిగా బాగా ఎక్కువగా ఉన్నాయి. వాటి వల్ల కొద్దిగా జ్వరాలు వస్తున్నాయి తప్పించి ఇతర వేరే జ్వరాలు ఎటువంటివి లేవండి. ఇప్పటివరకు అయితే రిపోర్ట్ అవ్వలేదు. ముఖ్యంగా మనకు తెలిసిందే, ఈ వర్షాలు కాలువలు బాగా నీళ్ళతో నిండటం ఇవన్నీ జరుగుతూ మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఆహార పదార్థాలు, నీరు, త్రాగునీరు తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాగా పాటించాలి. ఆహార పదార్థాలు దోమలు వారకుండా కొద్దిగా వాటి మీద ఏదైనా పరదా లాంటివి కప్పుతాం, నెట్టడి వారి వాడటము, బయట మనం వస్తువులు మటన్, చికెన్ లాంటివి కొనుక్కునేటప్పుడు కూడా చూసి జాగ్రత్తగా కొనుక్కోవడం. తర్వాత త్రాగునీటికి సంబంధించి చల్లార్చి వడగట్టే నీళ్లు తాగడము ఇలాంటివి చేస్తూ కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే మనం ఈ దగ్గు, జలుబు, ఈ జ్వరాలు కొద్దిగా దూరంగా ఉండొచ్చు.